హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను 2 మామిడికాయలతోటి చిన్న ఆవకాయ, అదే జీడిఆవకాయ అంటాం కదండి, అది పెట్టాను. ఇది ఉగాదికి 2 రోజుల ముందరగా పెట్టుకున్నాను. చాలా బాగుందండి ఆవకాయ. ఈ 2 మామిడికాయలని కట్ చేసిన తర్వాత 1.5 అయ్యాయండి. ఈ పెద్ద కప్పుతోటి 1 కప్పు నిండా, తర్వాత అరకప్పుకు తక్కువగా అయ్యాయి. ఇవి ఇందులో వేసుకున్నానండి, గాజు బౌల్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటికి కారం 1 అరకప్పు తీసుకున్నాను. కారం అరకప్పు, అలాగే ఆవపిండి అరకప్పు, అలాగే దొడ్డుప్పు అంటారు కదండి, కళ్ళుప్పు, దాన్ని ఎండలో పెట్టి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత 1/4 కప్పు వేసాను. ఇందులో ఏ పచ్చడికైనా నేను ఇలాగే చేస్తాను. ఇది మొత్తం అన్ని 3 పొళ్ళు కలిసేదాకా మనం వేళ్లతోటి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 పావు చెంచా మెంతులు వేసానండి. మెంతులు చాలా బాగుంటాయి ఆవకాయలోని నానిన తర్వాత. అలాగే 10 వెల్లుల్లి రేఖలు పొట్టు తీసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నూనె అండి 1 బౌల్ నిండా తీసుకుని అదే కప్పుతోటి సగం నూనె వేసాను. వేసి బాగా కలిపాను కారం అది నూనెని. ఇప్పుడు ఈ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాను. అదే పెద్ద ఆవకాయకి అయితే మనం ముక్కలు నూనెలో వేసి కలుపుకుంటే బాగా పడుతుంది కారం. చిన్నదే కాబట్టి ఇలా వేసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం మిగిలిన నూనె ఉంది కదండి, ఇంకొక అరకప్పు, ఈ అరకప్పు నూనె కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుని ఇలా వేళ్లతో అదిమి పెట్టి మొత్తం నూనె ముక్కలు అన్నీ కూడా దగ్గరికి వచ్చేలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత దీని పొజిషన్ ఇలా ఉంది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఎంత ఎర్రగా ఉందో అంటే అంత ఎర్రగా ఉంది ఆవకాయ. నేను ఉగాది నాడు వేసుకున్నాము మొత్తం అందరం కూడాను. అలాగే కొద్దిగా మా అమ్మాయికి కూడా ఇందులోదే ఇచ్చాను నేను. మిగతా ఆవకాయని నేను ఇందులో గాజు సీసాలో వేసేసుకున్నానండి. ఇది మళ్ళీ మనకి పెద్ద ఆవకాయ పెట్టుకునేదాకా తినాలి కదా, రోజు కొద్దిగా తింటాం. కొత్త ఆవకాయ అంటే అసలు తింటూనే ఉంటాం మనం. ఎలా ఉందండి ఆవకాయ? బాగుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. దీనికి మూత పెట్టి గట్టిగా పక్కన పెట్టేసుకోవాలండి ఆవకాయని. మనకు ఎప్పుడు కావస్తే అప్పుడు కొద్దిగా తీసుకొని తడినే తగలకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.